సాధారణంగా జంతువుల్లో పాము ఎక్కువగా మనుషులపైన పగబడుతుంది. అలాగే కొన్ని చోట్ల కుక్కలు కూడా పగబట్టి దాడి చేస్తాయి. కానీ మనం ఎక్కువగా పాములే పగబట్టి కాట్లు వేసి మనిషి యొక్క ప్రాణాలని తీస్తుందని ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అయితే ఏనుగులు కూడా పగబడతాయి. ఏనుగులు కూడా పగబట్టి కొన్ని సంవత్సరాల వరకైనా సరే ఎదురు చూసి ఆ శత్రువులపైన దాడి చేస్తాయి అంటూ కూడా రీసెంట్గా నేపాల్లో అలాంటి ఇన్సిడెంటే ఒకటి జరిగింది. ఇక ఆ ఏనుగు పేరు దుర్బు. అది ఒక అడవి మృగం. ఒకే కుటుంబానికి సంబంధించి 14 సంవత్సరాల వ్యవధిలో నలుగురిని చంపేసింది. అయితే ఇదంతా కూడా నేపాల్లో జరిగింది. సో మాజీ ప్రాంతం అక్కడ సనిచోర్ ఫ్యామిలీకి సంబంధించి ముందుగా తల్లిదండ్రుల్ని చంపేసింది. దాని తర్వాత వారు ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వేరే గ్రామానికి వెళ్ళిపోయారు. కేవలం ఆ ఏనుగు మళ్ళీ దాడి చేస్తుందేమో అనే భయంతో ఒక పెద్ద నది దాటి మరీ వెళ్ళిపోయారు. ఆ ఏనుగు రీసెంట్గా వారు ఎక్కడికైతే వెళ్ళిపోయారో అక్కడికి వెళ్ళి ఆ ఫ్యామిలీకి సంబంధించి ఒక మహిళను, ఒక 4 సంవత్సరాల బాబును హతమార్చింది అదే ఏనుగు. 2012లోనేమో తల్లిదండ్రుల్ని చంపేసింది. ఇప్పుడు 2026లోనేమో ఆ ఇంట్లో ఇద్దరిని చంపేసింది, తల్లి కొడుకుని. మొత్తం 10 సంవత్సరాల వ్యవధిలో ఆ ఏనుగు దగ్గరగా 25 మంది ప్రాణాల్ని బలి తీసుకుంది. దీని గురించి తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవ్వాల్సిందే. ఒకసారి క్లియర్గా నేను చెప్తా, వినే ప్రయత్నం చేయండి. సో విధి ఆడిన వింత నాటకంలో ఒక కుటుంబం చిన్నాభిన్నమైంది. ఏ మృత్యువు నుంచి తప్పించుకోవాలని ఊరి వదిలి పారిపోయారో అదే మృత్యువు 14 ఏళ్ల తర్వాత వారిని వెతుక్కుంటూ వచ్చి కబలించింది. ఒకే ఏనుగు దాడిలో ఒకే కుటుంబానికి సంబంధించి 9 ప్రాణాలు గాల్లో కలిసిపోయింది. ఈ అత్యంత విషాదకర ఘటన నేపాల్లో చోటు చేసుకుంది. మానవ వన్యప్రాణి ఘర్షణల తీవ్రతకు ఈ ఉదాంతం అద్దం పడుతుంది. ఇక వివరాల్లోకి వెళితే, నేపాల్లోని చిత్వన్ నేషనల్ పార్క్ సమీపంలో నివాసించే సనిచారా బోటే కుటుంబానికి ధ్రుబే అనే ఏనుగు రూపంలో యమపాసం ఎదురైంది. 2012 డిసెంబర్లో మాడి అనే పట్టణంలో ధ్రుబే ఏనుగు దాడి చేయడంతో సనిచారా తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సనిచారా తన కుటుంబాన్ని ఈ ప్రమాదం నుంచి కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాప్తి నది దాటి దాదాపు 9 మైళ్ళ దూరంలో జగత్పూర్ తన నివాసాన్ని మార్చేశాడు. ఇంత దూరం వస్తే ఇక తమకు ఏ ఏనుగు నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని భావించాడు. అయితే విధి వారిని వెక్కిరించింది. 14 సంవత్సరాల తరువాత అదే ధ్రుబే ఏనుగు వాసన పసిగట్టి వారిని వెతుక్కుంటూ వచ్చింది. ఈ నెల ఆరంభంలో జగత్పూర్లోని సనిచారా ఇంటిపై దాడి చేసి అతని 25 ఏళ్ల కోడలు అషికా బోటేను, అలాగే 4 ఏళ్ల మనవడు భరత్ బోటేను అతి కిరాతకంగా తొక్కి చంపేసింది. ఈ ఘటనతో సనిచారా బోటే గుండెలు పగిలేలా రోధించాడు. నదులు దాటి ఇంత దూరం వస్తే మమ్మల్ని ఏమీ చేయలేదని నమ్మం, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత అదే ఏనుగు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నా కోడల్ని, పసిమనవణ్ణి బలికొంది. ఇక మేము పారిపోవడానికి చోటు కూడా లేదు అంటూ కన్నీరు మున్నీరయ్యారు. ధ్రుబే ఏనుగు నేపాల్లో అత్యంత ప్రమాదకరమైనది. 2010 నుంచి ఇప్పటి వరకు ఈ ఒక్క ఏనుగే 25 మందిని చంపినట్లు చిత్వాన్ నేషనల్ పార్క్ అధికారులు ధృవీకరించారు. ఈ తాజా ఘటనకు ముందే ధ్రుబే 23 మందిని చంపినట్లు మా రికార్డుల్లో ఉంది. ఇప్పుడు జగత్పూర్లో 2 మరణించడంతో ఆ సంఖ్య 25కు చేరింది అని ఆ పార్క్ ప్రతినిధి అవినాష్ దాఫా మగర్ తెలిపారు. ఈ ఏనుగు పేరు మీద వికీపీడియాలో ఒక పేజ్ కూడా ఉండటం దాని భయానక చరిత్రకు నిదర్శనం. ఇక అటవీ శాఖ అధికారులు ధ్రుబే కదలికలను పర్యవేక్షించడానికి 2016 నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. దానికి ట్రాకింగ్ కలర్ కూడా అమర్చారు. 2020, 2023లో ఆ కాలర్ను మార్చినప్పటికీ దాన్ని పూర్తిగా నియంత్రించడంలో విఫలమయ్యారు. అడవులు తగ్గిపోవడం, మానవ నివాసాలు విస్తరించడం వల్లే నేపాల్లో ఇలాంటి ఘర్షణలు పెరుగుతున్నాయని, విషాదం దాని తీవ్రతను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందని నిపుణులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో గైస్, చూశారు కదా, ఏనుగు వాసన ద్వారా
ఆ మనుషుల్ని శత్రువుల్ని పసిగట్టి దాడి చేయగలదు అంటూ కూడా ఈ ఏనుగైతే నిరూపించింది. సాధారణంగా అడవిలో ఉండే పాములు, ముఖ్యంగా నల్ల త్రాచులు, ఇవి ఎక్కువగా మనుషుల్ని పగబడతాయి. మనుషులు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతాలని వాసన ద్వారా పసిగట్టి వెళ్ళి వారిపైన దాడి చేసి చంపేస్తాయి. ఇలాంటి కథలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం. కానీ ఏనుగు కూడా దానిపైన దాడి చేస్తే వారిని అది గుర్తు పెట్టుకుని వారి వాసన పసిగట్టి వారు ఎక్కడున్నా సరే వెళ్ళి దాడి చేయగలదని ఈ ఏనుగైతే నిరూపించింది. ఇక ఈ బాటే ఫ్యామిలీ అంటే దగ్గరగా 9 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఉంది. ఒక పెద్ద నదిని కూడా దాటి వెళ్ళిపోయారు. అయినా కానీ ఆ ఏనుగు ఆ నదిని దాటి మరి వెళ్ళి వారిని చంపేసింది. అలాగే 2010 నుంచి 2026 వరకు దగ్గరగా 25 మంది ప్రాణాలని తీసింది. అందరినీ కూడా తొక్కి చంపేసింది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అదే రకంగా తొక్కి చంపేసింది. అయితే చనిపోయిన వారిలో ఒక 4 సంవత్సరాలు బాలుడు ఉండడం అందరికీ కూడా బాధను కలిగిస్తూ ఉంది. సో ఏదైనప్పటికీ ఈ ఏనుగు టాపిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ దుర్బు అనే ఒక అడవి మృగం, దీని చరిత్ర గురించి తెలిసి చాలా మంది కూడా అనేక కమెంట్స్ పెడతా ఉన్నారు. సో మరికొంతమంది అంటే ఈ వన్య ప్రాంతాలన్నిటి కూడా మానవ ప్రాంతాలుగా మారిపోతున్నాయి కాబట్టి జంతువులు దాడి చేస్తున్నట్టు కూడా కమెంట్స్ చేస్తూ ఉన్న పరిస్థితి. అండ్ మీ కమెంట్ ఏంటి, మీరేం చెప్తారు ఖచ్చితంగా తెలియపరచండి.